trying for pregnancy but unable to conceive, this could be subfertility. Hi, this is Dr. Samatha Kiranmay, consultant obstetrician gynecologist, Mahavir Hospital. సో మీకు పెళ్ళయి 1 year అయినా కూడా మీకు ఇంకా పిల్లలు కలగట్లేదు అంటే దాన్ని సబ్ఫర్టిలిటీ అంటారు. అంటే దాంట్లో మీలో కానీ మీ హస్బెండ్లో కానీ ఏదైనా లోపం వల్ల మీకు పిల్లలు కలగకపోవచ్చు. ఇది కేవలం ఆడవాళ్ళకి సంబంధించింది మాత్రమే కాదు, 50% మగవాళ్ళల్లో కూడా ఏదైనా కారణాలు ఉండొచ్చు. అదే మీరు ఏజ్ అబోవ్ 35 years ఉండి మీకు 6 months అయినా కూడా ఇంకా పిల్లలు కలగట్లేదంటే వెంటనే గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. సో ఆడవాళ్ళల్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, మగవాళ్ళల్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆడవాళ్ళల్లో మెయిన్గా ఓవులేషన్కి సంబంధించి ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ రావడం కష్టం. అదే ఫెలోపియన్ ట్యూబ్స్లో ఏదైనా బ్లాకేజ్ ఉన్నా లేదా ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా అవ్వరు. యూట్రస్లో కూడా ఏదైనా అనామలీస్ ఉండి రిపీటెడ్గా మిస్క్యారేజెస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. లేదా ఏదైనా ఫైబ్రాయిడ్స్ కానీ పాలిప్స్ కానీ ఇలాంటి గ్రోత్స్ ఉంటే కూడా ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది పడవచ్చు. అలాగే ఇంకా కొన్ని హార్మోనల్ ఇష్యూస్ లైక్ థైరాయిడ్ కానీ PCOS కానీ లేదా షుగర్ ఉండడం వల్ల కానీ కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అలాగే లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే ఎక్కువగా స్ట్రెస్గా ఉండడము, స్మోకింగ్, ఆల్కహాల్, డ్రింకింగ్ హ్యాబిట్స్ ఉన్నా కూడా మీకు ప్రెగ్నెన్సీలో ఇష్యూస్ రావచ్చు. అదే మేల్స్లో అయితే వాళ్ళకి ఏమైనా సెక్షువల్ ప్రాబ్లమ్స్ లైక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే సెక్స్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా దానికి ఇన్ఫర్టిలిటీ వస్తుంది. తర్వాత వాళ్ళ యొక్క కౌంట్లో అంటే వీర్యకణాల కౌంట్, తర్వాత వాటి యొక్క మొటిలిటీ అంటే కదలిక, అలాగే వాటి యొక్క రూపం అంటే ఫార్మ్స్, వీటిల్లో కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇన్ఫర్టిలిటీ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇన్ఫర్టిలిటీ వచ్చినప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కలిసి గైనకాలజిస్ట్ని సంప్రదించాలి, ఇద్దరు కలిసి ఇవాల్యుయేట్ చేసుకోవాలి. ఒక అమ్మాయిని మాత్రమే బ్లేమ్ చేయకూడదు. సో సీక్ హెల్ప్ ఎర్లీ బికాస్ దెర్ ఇస్ ఆల్వేస్ ఏ హోప్. థ్యాంక్ యూ.